రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అందుకు సాస్కి అలాగే పూర్వోదయ స్కీమ్ తరహాలో ఏపీకి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను నిర్మలా సీతారామన్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ అయితే కలవడం అయితే జరిగింది ఈ రోజు మధ్యాహ్నం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వాలని ముఖ్యంగా కోరడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కీలకమైనది ఇటు అమరావతి అలాగే పోలవరం, వాటికి నిధులు ఇచ్చే విధంగా త్వరితగతిన 2 కార్యక్రమాలు కంప్లీట్ చేసే విధంగా, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి కూడా మౌలిక సదుపాయాల్లో కల్పన, అలాగే అటు ఆర్థికంగా అన్ని రకాల వెసులుబాట్లు ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే సమాన పరిస్థితుల్లో ఉండే విధంగా ఆర్థికంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు అంటే ఐటీ కంపెనీలు పెట్టడానికి ఇటు విశాఖపట్నం వైపు కానీ, అటు ఆర్థిక రాజధానిగా విజయవాడని, అలాగే లెజిస్లేటివ్ గా కర్నూలు, ఇటువైపు ఈ ప్రాంతాలు కూడా క్లియర్ గా పెంపొందించే దిశగా కూడా ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి అన్నిటి విధంగా సాయం చేయాలని అయితే కోరడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సస్కీ తరహా అలాగే పూర్వోదయ పథకానికి ఏ రకంగా ఉన్నాయో వాటికి అందించే నిధులు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా అందించినట్లయితే ఇటు ప్రజలకి ఆర్థికంగా కూడా తోడ్పాట్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి ఇప్పటికే నిర్మలా సీతారామన్ అయితే కోరడం జరిగింది. అలాగే ఏపీకి నిధులు కేటాయించడంలో ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, వీటికి కంపల్సరిగా నిధులు ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే 2029 నాటికల్లా ఈ యొక్క పోలవరాన్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు రైతులకి ఈ యొక్క పోలవరం నీరు అందించి ఆంధ్రప్రదేశ్ ని సస్యశ్యామలం చేసే దిశగా చేస్తున్న ప్రయత్నంలో కేంద్ర యొక్క సపోర్ట్ చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆర్థికంగా అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఆంధ్రప్రదేశ్ కి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వాలని, అలాగే అభివృద్ధి పరంగా ఐటీ కంపెనీల పరంగా కానీ, అలాగే వ్యాపారాలకు సంబంధించి వివిధ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోనికి వస్తున్న ఈ యొక్క కంపెనీలకు కూడా అన్ని రకాలుగా సింగిల్ విండో పద్ధతిని కూడా అన్ని రకాల కల్పనలో కానీ, వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడంలో కానీ అన్ని విధాలుగా కూడా మాకు సపోర్ట్ చేయండి అని అడగడానికి అయితే ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ అయితే కలవడం అయితే ఇదే నేపథ్యంలో చూసుకుంటే ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఏంటంటే రోడ్ల పరంగా చూసుకుంటే ఎన్హెచ్ హైవేలు ఎక్కువగా నిర్మించే విధంగా కూడా మాకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు ఆర్థిక అభివృద్ధి కల్పించాలని అయితే కోరారు. వీటన్నిటిని కోరినప్పుడు ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ వీటన్నిటికీ కూడా చాలా సానుకూలంగా స్పందించినది కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ని ఆర్థిక దిగ్గజంగా చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేస్తున్న ఈ యొక్క ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు అన్ని రకాల వెసులుబాట్లు ఇవ్వడానికి అభివృద్ధి పరంగా, మౌలిక సదుపాయాల పరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భావితరాలకి అన్ని విధాలుగా ఉపయోగపడే దిశగా అంటే 2047 ఏదైతే విజన్ అని పెట్టారో ఆ విజన్ కి తగ్గట్టుగానే ఇప్పుడు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వడంలో కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా క్లియర్ గా అన్ని మౌలిక వసతులు కల్పించడంలో కూడా మేము ముందున్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి మేము కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తామని చెప్పడం నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు అలాగే ముఖ్యంగా వెళ్ళిన టీం అందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అన్ని విధాలుగా మనకు సపోర్ట్ చేస్తుంది అన్న విషయంలో. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.
హైదరాబాద్ కూకట్పల్లి సహస్ర కేసు మిస్టరీ వీడింది. సహస్రను చంపింది 10th క్లాస్ చదివే బాలుడని పోలీసులు తేల్చారు. స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా సహస్రను చంపింది ఆ బాలుడేనని పోలీసులు చెబుతున్నారు. బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారి అనుమానం బలపడింది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన 10వ తరగతి బాలుడు సహస్ర గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. సహస్రపై కూర్చొని గొంతు నిలిమి ఆపై బతికి ఉందేమోనన్న అనుమానంతో కత్తితో గొంతు కోసినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహస్ర బతికి ఉండకూడదనే విచ్చలవిడిగా కత్తితో పొడిచినట్లు సమాచారం. దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లే ముందే ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలన్న దానిపై ఒక పేపర్ పై రాసుకొని దానినే అమలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంటిలో నుంచి 80,000 తీసుకొని పరారవుతుండగా సహస్ర అడ్డుకోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. రైట్ కీర్తి, ఏదైతే హైదరాబాద్ కూకట్పల్లికి సంబంధించిన బాలిక సహస్ర కేసుకు సంబంధించి మిస్టరీ వీడిందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే బాలిక సహస్రంకి సంబంధించి బాలుడు 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు వెంకట్ అనే బాలుడు ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఒకసారి ఈ ఘటనకు సంబంధించి వివరాలు చూసుకుంటే కనుక ఇంట్లో దొంగతనం చేయడానికి అంటే పక్క బిల్డింగ్లో నివసిస్తున్న ఈ బాలుడు ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళి అప్పటికే 80,000 రూపాయలు దొంగిలించాడనమాట. దాని తర్వాత ఒకసారిగా ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి దేవుని గుడిలో ఉన్నట్టు హుండిని పగలగొట్టి అక్కడ దొంగతనం చేసే టైంలో ఒక్కసారిగా సహస్ర బాలుడిని చూసి గుర్తించేసరికి ఆ బాలికను హత్య చేసేందుకు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి తెలుస్తోంది మనకు. అంటే ఎక్కడ బాలిక అరిచి అంత గోల పెడతాని చెప్పేసి బాలికను గొంతు నిలిమి చంపే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికి చచ్చిపోయిందో లేదని తెలియడం కోసం చెప్పేసి ఆమెపై కూర్చొని కూడా గొంతుపై కత్తితో కోసి దాదాపు 15 కత్తిపోట్లు కూడా బాలికపై చేసినటువంటి తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ బాలుడు కూడా వెబ్ సిరీస్లు కానీ క్రిమినల్ అంటే మన క్రైమ్కి సంబంధించిన వెబ్ సిరీస్లు వెబ్సైట్లలో చూసుకుంటూ ఇలాంటి హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసుల విచారణలో బాలుడు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ హత్యకు సంబంధించి నివేదిక పోలీసులు సమర్పించిన దాంట్లో బాలుడు పూర్తిగా వెబ్ సిరీస్లు చూసే అంటే ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక హౌ టు ఓపెన్ డోర్, హౌ టు ఓపెన్ హుండి అంటూ ఇట్లా వెబ్సైట్లలో అంటే గూగుల్ వెబ్సైట్లో సెర్చ్ చేసి మరి ఈ దొంగతనం చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సందర్భంలోనే బాలిక అడ్డు రావడంతో బాలికపై హత్య చేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకున్న పరిస్థితి. అయితే పోలీసులకు కూడా అంటే పొంతలేని సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ఈ విషయం అనేది బలపడినట్టుగా పోలీసులు చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే ఈ బాలుడికి సంబంధించిన అంశం తెర మీదకి రావడానికి పక్కన ఉన్నటువంటి ఏదైతే ఐటీ ఉద్యోగికి సంబంధించి ఆ ఐటీ ఉద్యోగి ఇంట్లో దాచుకోవడంతో 15 నిమిషాలు అక్కడ ఉండడంతో ఆ ఐటీ ఉద్యోగి పోలీసుల సమాచారంతో ఒకసారి బాలుడి కోణం అనేది పోలీసుల దృష్టికి రావడం జరిగింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టి బాలుడే హంతకుడు అంటూ కూడా పోలీసులు వాళ్ళు నిర్ధారించడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ విధమైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఇంతటి దారుణాలు పొడిగట్టడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కూడా విశ్లేషకులంతా కూడా ఇలాంటి సంఘటనలపై సమాజం అంతా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కీర్తి, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలోని పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామిని లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 8 గంటల పాటు సుమారు 100 ప్రశ్నలు అడిగి విచారణ జరిపినట్టు సమాచారం. ఈ విచారణకు 5 సభ్యులతో కూడిన సిట్ బృందం హాజరయ్యింది. విచారణ అనంతరం వారు తిరిగి విజయవాడకి బయలుదేరారు. నారాయణ స్వామిని ఇవాళ అరెస్టు చేస్తారన్న వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ అధికారులు మరోసారి నోటీసులు అందజేసి వెళ్లినట్టు తెలుస్తోంది. విచారణలో నారాయణస్వామి తనపై నేర బాధ్యతను ఉపశమించేందుకు తాను ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పటికీ మద్యం పాలసీలో మార్పులు, ఆన్లైన్ లావాదేవీలను రద్దు చేయడంతో అప్పటి ప్రభుత్వ పెద్దలనే ప్రధాన పాత్ర అని పేర్కొన్నట్లు సమాచారం. వాళ్ళు చెప్పినట్లే చేశాను అంటూ తాను తీసుకున్న నిర్ణయాలపై మాజీ అధికారుల వైపు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అయితే అందిస్తారు. చెప్పండి గోపి. చెప్పండి గోపి. మొత్తం మీద అంటే ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే కూడా అంటే చాలా మంది అరెస్ట్ అయ్యారు.
దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇంకా కూడా చాలా మందిని అరెస్ట్ అయిన నేపథ్యంలో నిన్న కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుని రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు. జగన్కి చుట్టూ కోటరీగా ఉన్నటువంటి ప్రధాన ఎవరైతే నిందితులు ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కూడా సిట్ అధికారులు రకరకాల విచారణల పేరుతో పిలిపించి దాని తర్వాత సాక్ష్యాధారాలను ముందు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత రిమాండ్కు పంపడం జరిగింది. అయితే తాజాగా ఇవాళ ఇక్కడ చిత్తూరు జిల్లాలో కూడా పుత్తూరులో అంటే అప్పుడు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిని కూడా సుదీర్ఘంగా అంటే గతంలోనే ఆల్రెడీ 2-3 సార్లు ఇక్కడ పుత్తూరుకు వచ్చి ఇక్కడ నారాయణ స్వామిని పలు దఫాలు విచారణ చేసినటువంటి సిట్ అధికారులు చాలా అంశాలని ఆయన ద్వారా రాబట్టడం జరిగింది. అప్పట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆయన అంటే ఎక్సైజ్ సంబంధించిన శాఖలో ఆయన మంత్రిగా పనిచేశారు కాబట్టి ఈ మద్యం పాలసీకి సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగానే మద్యం పాలసీ మార్చే విషయంలో ఎవరెవరు చొరవ చూపారు, దాని తర్వాత ఈ ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా విచారణ జరపడం జరిగింది. విచారణ జరిపిన తర్వాత కొన్ని వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇవాళ కూడా ఆయన స్వగృహంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కూడా ఇక్కడ పుత్తూరులో ఆయన స్వగృహంలోనే నారాయణ స్వామి ఇంట్లోనే ఉదయం 10 గంటల నుంచి కూడా కాసేపటి క్రితం వరకు కూడా 5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపడం జరిగింది. దాదాపుగా 100 ప్రశ్నలతో కూడినటువంటి జాబితాను సిద్ధం చేసినటువంటి సిట్ అధికారులు విజయవాడ నుంచి 5 మందికి సంబంధించినటువంటి సిట్ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. దాదాపుగా సుదీర్ఘంగా 6-7 గంటల పాటు కూడా ఆయన విచారణ జరిపిన తర్వాత ఆ ప్రశ్నలన్నింటినీ కూడా ఆయనకు వేయడం జరిగింది. అంటే ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్లు పాలసీ విధానాలు కావచ్చు, దాని తర్వాత మద్యం పాలసీ సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా కేవలం మాన్యువల్గానే డబ్బులు తీసుకోవాలి షాప్స్ నుంచి కూడా అనేటటువంటి అంశంలో కావచ్చు, ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది, ఎవరెవరు పాత్రదారులు సూత్రధారులు ఇట్లా రకరకాలుగా అంశాలపైన సిట్ అధికారులు అంటే నారాయణ స్వామిని ప్రశ్నించినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా అందరూ కూడా అంటే నారాయణ స్వామిని ఇవాళ చివరి విచారణలో భాగంగా సాయంత్రం వరకు కూడా విచారణ చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే సిట్ అధికారులకు ఆయన సహకరించిన కారణంగా ఎందుకంటే వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి వాళ్ళు ఆయన సమాధానం చెప్పిన కారణంగా సిట్ అధికారులు కూడా సంతృప్తి చెంది నేరుగా ఇక్కడి నుంచి కూడా కాసేపటి క్రితమే వెళ్లడం జరిగింది. అయితే అందుబాటులో ఉండాలి, మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది, అందుబాటులో ఉండాలి, ఎక్కడికి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదు, ఏ సమయంలో సిట్ అధికారులకు సంబంధించినటువంటి అధికారులు పిలిచినా కూడా సరే నేరుగా వచ్చి సహకరించాలి అన్నట్టు కూడా చెప్పడం జరిగింది ఫాతిమా. మొత్తం మీద మాత్రం ఏపీకి సంబంధించినటువంటి అత్యంత భారీ స్కామ్ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న తరుణంలో అప్పుడు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిని చాలా సుదీర్ఘమైనటువంటి అంటే ఈ అధికారులు చేసినటువంటి ఏదైతే ఉందో విచారణ చాలా అంశాలని బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. రైట్, ఇక కాంగ్రెస్ పార్టీ 3rd గ్రేడ్ పార్టీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ నేడు కేటీఆర్ కు చిల్లర పార్టీ అయ్యిందని మండిపడ్డారు. అసలు ఇన్నాళ్లు కల్వకుట్ల కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే తమ పార్టీ పెట్టిన భిక్షేనని అన్నారు. కాంగ్రెస్ త్యాగాల పార్టీ అయితే కల్వకుంట్ల కుటుంబానిది డ్రామాల కుటుంబమని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. నాడు సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిసినప్పుడు ఏం అనిపించలేదా అని సెటైర్లు వేశారు. కేసీఆర్ కేటీఆర్ వెలిగిపోవడానికి కారణం కాంగ్రెసే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ ఝాన్సీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతుందని చెప్పవచ్చు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల పట్ల ఆయన అసంతృప్తితో పాటు అసహనాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం కల్వకుంట్ల కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతున్నారో అందుకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని చెప్పి కూడా జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించే పరిస్థితుంది. ఒకనాడు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు గుర్తులేవా అని చెప్పి కేటీఆర్ ని జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారు. అయితే మొత్తం మీద తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మాత్రం జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఆక్షేపించడంతో పాటు కేటీఆర్ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అటు కేటీఆర్ ఇటు జగ్గారెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం
ఆసక్తికర పరిస్థితుల్ని నెలకొల్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇంకెలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్నాయనే ఒక ఉత్కంఠ పరిస్థితి కూడా తెలంగాణలో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను వెలువరించింది. వీటికి బహిరంగ ప్రదేశాల్లో ఎవరు ఆహారం అందించొద్దని, ఇందుకోసం నిర్దేశిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. రెబీస్ లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటి వరకు షెల్టర్లకు తరలించిన వాటిపై స్టెరిలైజేషన్ చేసిన తర్వాత విడుదల చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సవరించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ ఆగస్టు 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వీటి దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం ఢిల్లీలో అవి ఎక్కడ కనిపించడానికి వీల్లేదంటూ తీర్పు చెప్పింది. వీటిని షెల్టర్లకు తరలించాలన్న ఆదేశాలపై జంతు హక్కుల సంఘాలతో పాటు పలువురు ప్రముఖుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ క్రమంలోనే మరోసారి విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం మునుపటి తీర్పును సవరిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్. థ్యాంక్ యూ. దేశంలో చూసిన ఈ యొక్క ఎక్కడైనా వీధి కుక్కల ఆరాటం అయితే చిన్నపిల్లల ప్రాణాలకైతే ఒక సంకటంగా మారిందని చెప్పవచ్చు. అంటే అనేక మంది అంటే చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అయితే ఈ యొక్క వీధి కుక్కల బారిన పడి చనిపోయిన సందర్భాలు, అదే విధంగా గాయాలైన సందర్భాలు అయితే చాలా కోకొల్లలుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క వీధి కుక్కల మీద అనేక మంది అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సందర్భంలో ఈ యొక్క జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసి ఖచ్చితంగా ఈ యొక్క వీధి కుక్కలను చంపద్దు, లేకుంటే వాటిని రక్షించే బాధ్యత పౌరులది, వాటికి ఆహారం లేక ఇలా దాడులు చేస్తున్నాయని అయితే ఆరోపణలతోటి చాలా మంది హైకోర్టులో గాని సుప్రీంకోర్టులో గాని జంతు ప్రేమికులు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ న్యాయస్థానం ఖచ్చితంగా ఈ యొక్క సెటిలేషన్ చేసిన తర్వాతనే వీధి కుక్కలను విడుదల చేయాలి. అదే విధంగా రెబిస్ ఈ యొక్క కుక్కలతోటి అనేక మంది వ్యాధి బారిన పడ్డ సందర్భాలు, అదే విధంగా చనిపోయిన సందర్భాలు, కుక్క గాయాలతోటి చాలా మంది అయితే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం అయితే ఒక సుప్రీంకోర్టు అయితే ఒక సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారికైతే ఒక హెచ్చరిక లాంటిది. ఖచ్చితంగా వీటికి ఆహారం ఇచ్చే సందర్భంలో ఒక స్థలాన్ని అయితే కేటాయించాలి. స్థలాన్ని కేటాయించి అక్కడ వీధి కుక్కలకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తే ఇలాంటి ప్రమాదాలను కొంత నివారించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క వీధి కుక్కలతోటి అనేక మంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. గాయాల పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా వీధి కుక్కల బారిన పడ్డవారైతే అనేక మంది కొంత ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క జంతు ప్రేమికులు ఖచ్చితంగా వీధి కుక్కలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయద్దు, ఖచ్చితంగా వాటిని చంపొద్దని అయితే హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రం ఈ యొక్క వీధి కుక్కల హక్కుల వాళ్ళైతే ముందుకు రాలే ఈ సందర్భాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ యొక్క సుప్రీంకోర్టు అంటే ఈ యొక్క వీధి కుక్కల బెడద మీద సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో కొంత ఈ జంతు ప్రేమికులు అయితే ముందుకు రావడం జరుగుతుంది. అదే అంటే జంతు ప్రేమికుల మీద ఉన్న ప్రేమ అంటే ఒక మనిషి చనిపోతే ఎందుకు లేదని అయితే సుప్రీంకోర్టు కొంత దీన్ని పరోక్షంగా చెప్పిన విధంగానైతే మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క రెబిస్ వ్యాధిని గుర్తించి ఖచ్చితంగా ఎక్కడైతే ఆహారాన్ని ఒక స్థలాన్ని కేటాయించి వాటికి ఆహారాన్ని అందించే విధంగా కృషి చేయాలని అయితే అధికారులను అయితే ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ సాల్మోన్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల విషయంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పిన నివేదిక సవాల్ చేస్తూ వీరిద్దరూ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. పీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే దాన్ని తొలగించాలని ఆదేశించారు. పిటిషన్లపై విచారణ ముగియడంతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తూ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. చెప్పండి బస్వరాజ్. ఆరోపిస్తున్న
రాజకీయంగా చర్చ జరుగుతూనే ఉంది. ఏదైతే తెలంగాణ 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ అంటే అప్పట్లో ఈ కాళేశ్వరం ఈ 1,00,000 కోట్లలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. 1,00,000 కోట్లు చెప్పేశారని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఆరోపిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కమిషన్ ద్వారా ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సిద్ధం చేసింది. చాలా వరకు అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగిందో, ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, పటిష్టంగా నివేదిక చేస్తున్న పరిస్థితి వెలుగుపడ్డ మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా ఎమ్మెల్యే హరీష్ రావు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన పరిస్థితి. అయితే విచారణ లేదా వాదోపవాదాలన్న హైకోర్టు మాత్రం ఇందులో ఎలాంటి చేసుకోలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా విచారణను ముందుకు తీసుకెళ్తుందని చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు నివేదికలు ముందుగా అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాతనే తప్పు చేసిన వారు లేదా అక్రమాలకు పాల్పడ్డ వారిపై చట్టరీతిలో చర్యలు ఉంటాయని ప్రభుత్వం తరఫున లాయర్ హైకోర్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే 4 వారాల్లో ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి కార్యక్రమాన్ని లేదా చర్యలు తీసుకున్న పరిస్థితి చేపట్టాలని హైకోర్టు సూచించిన పరిస్థితి. మరి హైకోర్టు వాదనలు ఇలా ఉంటే రాజకీయంగా అయితే బీఆర్ఎస్ లో కొంత అలజడి లేదా కొంత వణుకు పుట్టిన పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా అయితే కాళేశ్వరం కమిషన్ నివేదికలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రితో పాటు అనేక మంది మంత్రులు కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు, 1,00,000 కోట్లు విప్పేశారు అనే ఆరోపణలు బలంగా ఉన్న నేపథ్యంలో యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ముందుగా అసెంబ్లీలో ప్రస్తావించి ఎవరెవరు ఏ రకంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, సుమారుగా 600 పేజీల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉంది. ఈ నివేదికను అంటే పాయింట్ టు పాయింట్ తర్వాతే బీఆర్ఎస్ నేతలపై శాఖపరమైన చర్యలకు లేదా చట్టపరమైన చర్యలకు ముందుకు వెళ్తున్నట్టు మాకు తెలుస్తుంది. మరి ఆ 4 వారాలు లేదా 3 వారాల తర్వాత ఏ విధమైన చర్యలు ఉంటాయి, మరి బీఆర్ఎస్ నేతలు ఎవరెందరో ఇందులో పాత్ర ఉంది, దోషులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు మనకు స్పష్టంగా తెలిసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. తెలుగుడి సత్తా.